హాయ్ ఫ్రెండ్స్! మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌కి ఆహ్వానిస్తున్నాం. మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా మేము మధ్యప్రదేశ్‌లో ఉన్న ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాలని, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి అయిన ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠాన్ని, హరసిద్ధి మాతా శక్తిపీఠాన్ని, చాముండామాత, తుల్జా భవానీ మాతా శక్తిపీఠాలను దర్శించుకున్నాం. ఈ వీడియోలో మేము వెళ్ళిన 6 డేస్ 5 నైట్స్ మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ యాత్ర విశేషాల గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాం. మేము దర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తూ మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్న వీడియోల మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మేము తలపెట్టిన యాత్రకి కావాల్సిన సమాచారం తెలుసుకోవటం కోసం హైదరాబాదులో ఉన్న మధ్యప్రదేశ్ టూరిజం ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ ఉన్న స్టాఫ్ మేము అడిగిన విధంగా ఒక కస్టమైజ్డ్ టూర్ ప్లాన్ చేశారు. మేము వెళ్ళే అన్ని చోట్ల కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్తో హోటల్ రూమ్స్ బుక్ చేసి మా ప్రయాణం కోసం ఇండోర్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఇండోర్ ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ వరకు ఒక టాక్సీని ఏర్పాటు చేశారు. మేము హైదరాబాద్ నుంచి ఇండోర్ వరకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. డే 1 హైదరాబాద్ టు ఓంకారేశ్వర్. మేము హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో బయలుదేరి ఇండోర్లోని రాణి అహల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయం చేరుకోవటంతో మా యాత్ర ప్రారంభం అయ్యింది. ఇండోర్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యప్రదేశ్ టూరిజం ద్వారా బుక్ చేసుకున్న టాక్సీ ఎక్కి ఉదయం 10 గంటలకి ఓంకారేశ్వర్లో మధ్యప్రదేశ్ టూరిజం వారి హోటల్ టెంపుల్ వ్యూకి చేరుకున్నాం. మధ్యాహ్నం 2 గంటలకి మేము నర్మదా ఘాట్ చేరుకొని పడవ మీద నర్మదా నదిలో పరిక్రమ చేయటానికి బయలుదేరాం. మాంధాత పర్వతంని ఆనుకొని ప్రవహిస్తున్న నర్మదా నదిలో పడవలో పరిక్రమ చేస్తూ ఉంటే నదికి ఒకవైపున కొండ మీద ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయము, నర్మదా నదికి యువతలి ఒడ్డున బ్రహ్మపురి, విష్ణుపురి ఆలయాలు కనిపిస్తాయి. వాటి వెనుకగా మామలేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం ఉంది. నర్మదా నది మీద కట్టిన ఓంకారేశ్వర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు దగ్గర దాకా వెళ్ళాం. నర్మదా నదిలో స్నానం చేశాక మేము ఓంకారేశ్వర్ ఆలయం కింద భాగంలో ఉన్న గోవిందేశ్వర్ గుహలోకి వెళ్ళాం. మేము ఓంకారేశ్వర్ ఆలయంలో మర్నాటి ఉదయానికి అభిషేకానికి, దర్శనానికి ఆన్లైన్ టికెట్లు తీసుకున్నాం కనుక ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లకుండా మామలేశ్వర జ్యోతిర్లింగానికి బయలుదేరిపోయాం. మామలేశ్వర ఆలయం చూసి సమీపంలోనే ఉన్న అతి పురాతనమైన బ్రహ్మ మందిరం, విష్ణు మందిరం చూశాం. హోటల్ టెంపుల్ వ్యూలో ఆ రాత్రికి బస చేయటంతో మా మొదటి రోజు యాత్ర ముగిసింది. డే 2 ఓంకారేశ్వర్ టు మహేశ్వరం. మరుసటి రోజు ఉదయం 7 గంటలకి ఓంకారేశ్వర ఆలయంకి చేరుకున్నాం. మా దగ్గర ఉన్న ఆన్లైన్ బుకింగ్ టికెట్స్ ద్వారా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని ఆలయం కింద భాగంలో ఉన్న అభిషేక మండపంలో మహాదేవుడికి అభిషేకం చేశాం. మామలేశ్వర్ ఆలయానికి వెళ్ళటం మర్చిపోకండి. ఎందుకంటే మామలేశ్వర్ దర్శనం చేసుకుంటేనే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ సంపూర్ణ యాత్రా ఫలం దక్కుతుంది. ఓంకారేశ్వర ఆలయంలోనే పై అంతస్తులో ఉన్న మహాకాళేశ్వరుడి ఆలయంకి వెళ్ళి మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకున్నాం. ఓంకారేశ్వరుడి దర్శనం చేసుకున్నాక మాంధాత పర్వతం మీద ఉన్న పాతాళి హనుమాన్ మందిరం, గౌరీ సోమనాథ మందిరం, రాజరాజేశ్వరి మందిరం, రుణముక్తేశ్వర ఆలయాలని చూశాం. మాంధాత పర్వతం మీద ఏర్పాటు చేసిన అతిపెద్ద ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని కూడా చూశాం. ఓంకారేశ్వరి చరిత్ర గురించి, ఓంకారేశ్వర్లో చూడదగ్గ ప్రదేశాల గురించి మేం పోస్ట్ చేసిన ఓంకారేశ్వర దర్శిని వీడియోని చూడండి. ఓంకారేశ్వర్ నుండి బయలుదేరి అక్కడికి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్వరంకి చేరుకున్నాం. మహేశ్వరంలో మధ్యప్రదేశ్ టూరిజం వారి ఎంపీటీ నర్మదా రిసార్ట్లో దిగాం. రిసార్ట్లో లంచ్ చేసిన తర్వాత అహల్యాబాయి నివసించిన రాజవాడ భవనము, రాణి అహల్యాబాయి కోట, అహిల్యేశ్వర ఆలయం, నర్మదా నది మధ్యలో ఒక ద్వీపంలో నిర్మించబడిన బాణేశ్వర ఆలయం, శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం చూశాం. రాణి అహల్యాబాయి ఫోర్ట్ నుంచి బయలుదేరి అక్కడికి సమీపంలోనే ఉన్న శ్రీ రాజరాజేశ్వర సహస్రబాహు ఆలయ సమూహంకి చేరుకున్నాం. ఈ ఆలయం యొక్క విశేషం ఏమంటే అక్కడ గర్భగుడిలో శివలింగం వెనుక 11 అఖండ దీపాలు గత 500 సంవత్సరాల కంటే ముందు నుంచి వెలుగుతూనే ఉన్నాయని చెబుతారు. అక్కడి నుంచి బయలుదేరి నర్మదా నది సమీపంలో మరాఠా శిల్పశైలిలో నిర్మించబడిన చతుర్భుజ నారాయణ దేవాలయంని దర్శించుకున్నాం. మహేశ్వరం చరిత్ర గురించి, మహేశ్వరంలో చూడదగ్గ ప్రదేశాల గురించి విపులంగా తెలుసుకోవటానికి మేము పోస్ట్ చేసిన మహేశ్వరం దర్శిని వీడియోని చూడండి. ఆ రాత్రికి హోటల్ ఎంపీటీ నర్మదా రిసార్ట్ చేరుకోవటంతో మా 2వ రోజు యాత్ర ముగిసింది. డే 3 మహేశ్వరం టు ఇండోర్ వయా మాండు.
ఉదయం హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసి 8 గంటలకి హోటల్ చెకౌట్ చేసి మహేశ్వరంలోనే ఒక షాపు దగ్గర ఆగి మహేశ్వరం చీరలను కొనుక్కున్నాం. షాపింగ్ పూర్తయ్యాక తిరిగి టాక్సీలో మండు పట్టణానికి బయలుదేరాం. దారిలో మహేశ్వరంకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహస్రధార అనే ప్రదేశం దగ్గర ఆగాం. ఆ ప్రదేశంలో నర్మదా నది రాళ్లను చీల్చుకుంటూ వేల కొద్ది ధారల రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ ప్రదేశానికి సహస్రధార అని పేరు వచ్చింది. అక్కడి నుండి బయలుదేరి మెయిన్ రోడ్డు మీద ఉన్న యాఖముఖి దత్త ఆశ్రమం చూసుకొని మండు పట్టణం చేరుకున్నాం. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన మండు పట్టణంలో ఉన్న నీలకంఠ ఆలయం, రేవాకుండ్, రూపమతి పెవిలియన్, బాజ్ బహదూర్ మహల్, జహాజ్ మహల్, జామా మసీద్, హోషాంగ్ షా టూంబ్, అసఫ్ మహల్ వంటి చారిత్రాత్మక కట్టడాలను దర్శించుకున్నాం. మండు పట్టణం ఒక హిల్ స్టేషన్గా కూడా ప్రసిద్ధి చెందింది. మండు పట్టణంలోని ప్రముఖ ప్రదేశాలను చూసిన తరువాత మా ప్రయాణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మరొక ముఖ్య పట్టణమైన ఇండోర్ వైపు కొనసాగింది. రాత్రి 9 గంటలకు ఇండోర్ చేరుకుని ఎంపీటీ వారితో టైఅప్ ఉన్న ఎఫోటల్ హోటల్లో ఆ రాత్రికి బస చేయటంతో మా 3వ రోజు యాత్ర ముగిసింది. మండు పట్టణం చరిత్ర గురించి, మండు పట్టణంలో చూడదగ్గ ప్రదేశాల గురించి విపులంగా తెలుసుకోవటానికి మేం పోస్ట్ చేసిన మండు దర్శిని వీడియోని చూడండి. డే 4 ఇండోర్ టు ఉజ్జయిని. 4వ రోజు యాత్రలో భాగంగా మేము ఉదయాన్నే హోటల్ నుంచి బయలుదేరి ఇండోర్లోని ప్రముఖ దేవాలయాలలో ఒకటి అయిన ఖజ్రానా గణేష్ ఆలయం దర్శించుకున్నాం. ఖజ్రానా గణేశుడిని దర్శించుకున్నాక కృష్ణపురాలో ఉన్న రాణి అహల్యాబాయి హోల్కర్ ఛత్రి, కృష్ణాబాయి హోల్కర్ ఛత్రి చూశాం. అక్కడి నుండి బయలుదేరి రాజ్వాడా ప్యాలెస్, లాల్బాగ్ ప్యాలెస్, శ్రీ అన్నపూర్ణ మందిరం వంటి మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూశాం. ఇండోర్ పట్టణం చరిత్ర గురించి, ఇండోర్లో చూడదగ్గ ప్రదేశాల గురించి విపులంగా తెలుసుకోవటానికి మేం పోస్ట్ చేసిన ఇండోర్ దర్శిని వీడియోని చూడండి. ఇండోర్లో మధ్యాహ్న భోజనం చేశాక టాక్సీలో ఉజ్జయిని బయలుదేరాం. ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ టూరిజం వారి హోటల్ సిప్రా రెసిడెన్సీలో ఆ రాత్రికి బస చేయటంతో మా 4వ రోజు యాత్ర ముగిసింది. మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకే మహాకాళేశ్వరుడి ఆలయంలో భస్మహారతి క్యూ లైన్లో నిలబడాలన్న ఆలోచనతో మేము ఆ రాత్రికి నిద్రపోలేకపోయాం. డే 5 ఉజ్జయిని లోకల్ టూర్. తెల్లవారుజాము 2 గంటలకల్లా భస్మహారతి క్యూ లైన్లో వర్షంలో తడుస్తూనే నిలబడ్డాం. తెల్లవారుజాము 5 గంటలకి ప్రధాన మండపంకి ఎదురుగా ఎత్తుగా కట్టిన మండపంలో మమ్మల్ని కూర్చోబెట్టారు. సెల్ ఫోన్స్ లోపలికి తీసుకువెళ్ళనివ్వలేదు. అంత దూరం నుంచి చూస్తుంటే గర్భగుడిలో మహాదేవుడికి జరుగుతున్న భస్మహారతి సరిగ్గా కనిపించకపోవటంతో ఎదురుగా టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న భస్మహారతి చూసి సంతృప్తి పడ్డాం. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో పాండాలు తీసుకువెళ్ళని భక్తులు కూర్చొని ఉన్నారు. పాండాలకు 5,000 రూపాయలు ఇచ్చి గర్భగుడి ఎదురుగా కూర్చున్నట్టు ఒక భక్తుడు మాకు చెప్పాడు. భస్మహారతి చూసి బయటికి వచ్చాక ఆలయ ప్రాంగణంలో ఉన్న మిగతా ఆలయాలను చూశాం. హోటల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశాక ఉజ్జయినిలో ఉన్న మిగతా ప్రదేశాలను చూడటానికి బయలుదేరాం. మొదటిగా రాజా జైసింగ్ II చేత కట్టించబడిన జంతర్ మంతర్ వేదశాలను చూశాం. అక్కడి నుంచి బయలుదేరి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఈ ప్రదేశంలోనే కాళికామాత కాళిదాస నాలుక మీద బీజాక్షరాలు రాసిందని చెబుతారు. ఈ ఆలయాన్ని గడ్కాళికామాత ఆలయం అని కూడా అంటారు. అక్కడి నుంచి బయలుదేరి కాలభైరవ ఆలయం చూశాం. చింతామణి గణేష మందిరం, భతృహరి గుహలు దర్శించుకొని చీకటి పడే సమయానికి శక్తిపీఠాలలో ఒకటి అయిన హరసిద్ధి మాత ఆలయం దర్శించుకున్నాం. మేం హోటల్ సిప్రా రెసిడెన్సీలో డిన్నర్ చేసి రూముకి రావటంతో మా 5వ రోజు యాత్ర ముగిసింది. ఉజ్జయిని పట్టణ చరిత్ర గురించి, ఉజ్జయినిలో చూడదగ్గ ప్రదేశాల గురించి విపులంగా తెలుసుకోవటానికి మేము పోస్ట్ చేసిన ఉజ్జయిని దర్శిని గడ్కాళికామాత ఆలయం వీడియోలను చూడండి. డే 6 ఉజ్జయిని టు ఇండోర్ ఎయిర్పోర్ట్ వయా దేవాస్. ఉదయాన్నే బయలుదేరి ఉజ్జయినిలో ఉన్న మరొక విశేషమైన మంగళనాథ్ ఆలయంకి వెళ్ళి నవగ్రహ పూజ చేయించుకున్నాం. ఆ ఆలయంలో పూజలు జరిపించుకోవటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు రావటం కనిపించింది. మంగళనాథ ఆలయం పక్కనే ఉన్న సాందీపని ఆశ్రమం చూశాక హోటల్ చెక్అవుట్ చేసి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాస్ పట్టణంలోని దేవాస్ టెక్రీ చేరుకున్నాం. సతీదేవి రక్తపు చుక్కలు ఈ ప్రదేశంలో పడటంతో దేవి తుల్జా భవానీ మాత మరియు దేవి చాముండా మాత ఇక్కడ శక్తిపీఠంగా అవతరించారని చెబుతారు. 300 అడుగుల ఎత్తు ఉన్న ఈ కొండ మీదకి వెళ్ళటానికి రోప్వే ఉంది. దేవాస్ టెక్రీ చరిత్ర గురించి,
అక్కడ వెలిసిన చాముండామాత, తుల్జా భవానీ మాత శక్తిపీఠం గురించి విపులంగా తెలుసుకోవటానికి మేం పోస్ట్ చేసిన దేవాస్ దర్శిని వీడియోని చూడండి. దేవి తుల్జా భవానీ మాత మరియు దేవి చాముండా మాతలను దర్శించుకున్నాక టాక్సీ ఎక్కి ఇండోర్ ఎయిర్పోర్ట్‌కి చేరుకోవటంతో మా 6 డేస్ 5 నైట్స్ మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ యాత్ర ముగిసింది. మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ యాత్ర గురించి మేం పోస్ట్ చేసిన వీడియోల యూట్యూబ్ లింక్స్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తున్నాం. మన దేశంలోని మరిన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల యొక్క ఆధ్యాత్మికత మరియు చారిత్రాత్మక విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.